నేషనల్ మెడికల్ కమిషన్ స్కామ్ ఇప్పుడు దుమారాన్ని రాజేస్తోంది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు. నేషనల్ మెడికల్ కమిషన్ స్కామ్ ఎఫ్ఐఆర్ కాపీ ప్రస్తుతం టీవీ9 చేతిలో ఉంది. ఈ కేసులో సిబిఐ ఏం చెప్తోంది, అలాగే ఎఫ్ఐఆర్ లో ఏముందో ఒకసారి మనం చూద్దాం. దేశవ్యాప్తంగా పలు మెడికల్ కాలేజెస్, పలువురు డాక్టర్స్ పై సిబిఐ కేసు నమోదైంది. ఎన్ఎంసీ సభ్యులు, కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులపై కూడా కేసు నమోదు చేశారు. మొత్తం 36 మంది పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చింది సిబిఐ. 36 మందిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన డాక్టర్స్, వరంగల్, వైజాగ్ కి చెందిన కాలేజీ డైరెక్టర్స్ కూడా ఉన్నారు. మెడికల్ కాలేజీల్లో ఇన్స్పెక్షన్ సమాచారాన్ని ముందుగానే ప్రైవేట్ కాలేజీలకు చేరుస్తున్నారు ఎన్ఎంసీ సభ్యులు. ఆకస్మిక తనిఖీల సమాచారాన్ని ముందుగానే కాలేజెస్ కి చేరవేస్తూ లక్షల రూపాయల్ని కూడబెట్టుకుంటున్నారు ఎన్ఎంసీ సభ్యులు. ఈ తనిఖీల సమాచారంతో అద్దెకు ఫ్యాకల్టీని తీసుకొచ్చి పబ్బం గడుపుకుంటున్నాయి మెడికల్ కాలేజ్ యాజమాన్యాలు. ఈ సమాచారాన్ని చేరవేసినందుకు ఎన్ఎంసీ సభ్యులకు భారీగా ముడుపులు చెల్లిస్తున్నాయి ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు. ఇక హవాలా మార్గంలో చెల్లింపులు చేస్తున్నారు. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖలోని పలువురికి కూడా ఈ నగదు చేరుతున్నట్లుగా తెలుస్తోంది.